హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సాయంత్రం ఫుల్ వర్షం పడుతుంది. వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ అయితే టీ తాగే టైం అయిపోయింది. సో ఎలాగో టీ తాగే టైం అయిపోయింది కదా, సో నార్మల్ టీ పెట్టే బదులుగా క్యారమిల్ టీ చేద్దాం ఈ రోజు అని అయితే ముందు నుంచి అనుకుంటున్నాను. సో నార్మల్ టీ కన్నా కూడా క్యారమిల్ టీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం 2 కప్స్ కానీ 3 కప్స్ కానీ ఎంత టీ చేయాలనుకుంటామో దానికి తగినంత షుగర్ని గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ షుగర్ని అయితే స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇలాగా షుగర్ అంతా కూడా అడగంటకుండా బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఒక హాఫ్ మినిట్ పాటు స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది షుగర్. సో ఈ స్టేజ్లో మనము ఎంత టీ పౌడర్ అయితే మనం జనరల్గా యాడ్ చేస్తామో అంతే టీ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్స్కి దాదాపుగా 3 టీ స్పూన్స్ అయితే టీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ అనేది చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ లోపు మనం 1 ఇంచ్ అంత అల్లం ముక్క, 2 ఇలాచీలు తీసుకొని బాగా నలగొట్టుకోవాలి. అయితే నాలాగా మీరు అప్పుడప్పుడు ఇలాగా గ్లాస్లో దంచుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తుంటాను అనమాట. సో ఇట్లాగా మొత్తం అంతా బాగా నలగొట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన ఆల్రెడీ మనకి డికాక్షన్ ఉంది కదా, సో దాంట్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇది బాగా బాయిల్ అవుతున్న టైంలో మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం అంతా కూడా బాగా కుక్ అవ్వాలి. సో ఎన్ని పాలైతే జనరల్గా యాడ్ చేస్తామో అంతే క్వాంటిటీలో పాలని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరలనివ్వాలి. టీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇట్లా వాసన గుమగుమలాడుతుంది అనమాట. టేస్ట్ మామూలు టీ టేస్ట్కి దీని టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో టీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుండింది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అంతే అండి ఈ వీడియో. బాయ్.